సంవత్సరం కిందట జరిగిన ఎన్నికల్లో సరే జగన్మోహన్ రెడ్డి గారి వ్యూ పాయింట్‌లో ఆ ఎన్నికల ఫలితాలు శకుని పాచికలే కానియండి, ఏదైనా కానియండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 40% ఓటు బ్యాంకుతో కేవలం 11 సీట్లకే పరిమితమైన తర్వాత 164 సీట్లతో ఈ 3 పార్టీల కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ మీద దృష్టి పెట్టి, ప్రజలకు కాస్తో కూస్తో మేలు చేయడం మీద దృష్టి పెట్టి, రాజకీయ కక్షల జోలికి పోకుండా ఉండింటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ యాక్టివ్ అయ్యేకి, జనాల్లో వాళ్ళ గురించి చర్చ వచ్చేకి చాలా టైం పట్టేది. కానీ ఎవరు నిర్ణయం తీసుకున్నారో ఈ పాలకపక్షం టీడీపీ వైపు నుంచి తెలియదు. కానీ అధికారంలోకి వచ్చిన ఫస్ట్ రోజు నుంచి దాడులు, దౌర్జన్యాలు, కక్షలు మరి ముఖ్యంగా కార్యకర్తలను వేటాడి, వెంటాడి, హింస పెట్టి, ఒక శాడిస్టిక్ ఆనందాన్ని పొందే ఈ కార్యక్రమానికి రూపకల్పన చేసిన తర్వాత 1 రోజు, 2 రోజులు, 1 నెల, 2 నెలలు తర్వాత ఏమొచ్చేసింది, సరే ఎంత చేస్తావో వచ్చి నువ్వు అంతకు 10 మూల్యం చెల్లించుకోకుండా ఉంటావేమో చూద్దామని అటువంటి స్టేట్మెంట్లు వైసీపీ వాళ్ళ నుంచి రావడం మొదలయ్యాయి. అలా స్టేట్మెంట్లు రావడం మొదలయ్యే దగ్గర నుంచి ఒక సీరియస్ వార్నింగ్స్, ఆ వార్నింగ్స్ వెనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో చాలా కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది. సంవత్సరం పాలకపక్ష కూటమి మీదేమో తీవ్ర వ్యతిరేకత, ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపేమో జనాల్లో పాజిటివ్ చర్చ జరుగుతోంది. జగన్మోహన్ రెడ్డి గారి పాలన చాలా బెటర్ కదా అని చెప్పి ప్రజలు కంపారిజన్ తీసుకొని వస్తూ ఉన్నారు. సూపర్ 6 ఇస్తామన్న సర్కారేమో ఇంకేం సూపర్ 6 అన్ని ఏమంటారు, చాలా మటుకు లిఫ్ట్ చేసి ఇంకేవన్నీ ఇచ్చేసాం ఇంకేమి ఇవ్వమంటున్నారు. తీవ్ర వ్యతిరేకత కనిపిస్తుంది అటు పాలకపక్షం వైపు. ఈ క్రమంలో వైసీపీ నాయకులు చాలా కాన్ఫిడెంట్ గా పోలీసుల మీద నువ్వెంత అనేంత వరకు పోలీసులను ఎదిరిస్తూ ఉన్నారు. నువ్వు ఎన్ని కేసులు పెట్టుకో అంటున్నారు. పోలీస్ స్టేషన్ దగ్గరే ధర్నాలకు కూర్చోడానికి సిద్ధపడుతూ ఉన్నారు. మీ సంగతి తేలుస్తాం అధికారంలోకి వచ్చిన తర్వాత అని చెప్పి డైరెక్ట్ గానే వార్నింగ్లు ఇస్తూ ఉన్నారు. ఈ సీరియస్ గా వార్నింగ్లు ఇవ్వడం వెనక ఎప్పుడు ఎన్నికలు జరిగిన అధికారం మనదే అని కాన్ఫిడెన్స్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఖచ్చితంగా కనిపిస్తుంది. తాజాగా కూడా చూడండి, నెల్లూరు జైల్లో ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని పరామర్శించేకి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారితో పాటు ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి గారితో పాటు మరికొందరు కూడా వెళ్లారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన వెంకట్రామరెడ్డి గారు, కేతిరెడ్డి ఒకటే మాట అన్నారు. ఏమని, మీరెటు బళ్ళు బాగు చేయలేరు, స్కూళ్ళు బాగు చేయలేరు, జైళ్ళైనా బాగు చేసుకోండి, ఎందుకంటే భవిష్యత్తులో మీకు ఉపయోగపడతాయి అని చెప్పి. మీరు కేసులు పెడితే మాకు పెట్టడం రాదా, 1కి 10 మూల్యం చెల్లించక తప్పదు మీరు అని. మొన్న పేర్ని నాని గారు చూడండి, ఆ కార్యకర్తల సమావేశంలో ఆయన ఒకటే మాట అన్నారు. ఇప్పుడు మీరు 1 తిట్టు తిడితే మేము తర్వాత 10 తిట్లు తిడతాం. ఆ సిఐని కానీ డూ అనే సంబోధించుకుంటూ, నువ్వు 1 తిట్టు తిడితే మేము 10 తిట్లు తిడతాం, నువ్వు 1 పెత్తం దెబ్బేస్తే మేము 10 పెత్తం దెబ్బలేస్తాం, ఎంతవరకు వస్తావో రాండి చూసుకుందామని చెప్పి అంటూ ఉన్నారు. రాత్రి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారైనా, అంతకుముందు అంబటి రాంబాబు గారైనా, ఎవరైనా కూడా ఎక్కడా ఎవరూ తగ్గడం లేదు. సై అంటే సై, ఎంత దూరం వస్తారంటే అంత దూరం రండి, దానికి సిద్ధమే అన్నట్లు. సో దీని వెనక ప్రజల్లో వాళ్ళ మీద పూర్తి పాజిటివ్నెస్ కనిపిస్తుంది. అధికారంలోకి వస్తామనే నమ్మకం కనిపిస్తూ ఉంది. అధికార కూటమి వాళ్ళు తిరిగి అధికారంలోకి రాలేరు అనే నమ్మకం కనిపిస్తుంది. ఎందుకు అంతకుముందు సతీష్ రెడ్డి గారు కూడా అన్నారు కదా, వేంపల్లి సతీష్ రెడ్డి గారు, పాలక పక్షంలో ఎవరైనా కనుక మగోళ్ళు ఉంటే మేము అధికారంలోకి వచ్చే ఆ మరుక్షణం నుండి విదేశాలకు పారిపోకుండా ఇక్కడే ఉండాలి. పాకిస్తాన్ నాయకులు ఇంగ్లాండ్కి ఎట్లా పారిపోతారు అధికారం పోతే, వీళ్ళు కూడా అలాగే పారిపోతారు. లేదు అంటే మీరు మగవాళ్ళు ఉంటే మీరు ఉండండి ఇక్కడే అని చెప్పి డైరెక్ట్ గానే అన్నారు ఆయన. అటువంటి వాటికి కూడా కౌంటర్ ఇచ్చే పరిస్థితి కూడా టీడీపీ వాళ్ళ దగ్గర లేకపోయింది. ఏదైనా కనుక అతి శృతి మించకూడదు అనేది ఇదే. అతి శృతి మించకూడదు, కక్ష అన్నట్లు డైరెక్ట్ గా అవును కక్ష, ఈ బుక్కులో రాసుకున్నాం ఇవన్నీ అంటే ఎట్లా కుదురుతుంది, ఎట్లా చెల్లుబాటు అవుతుంది? ఎవరైనా కనుక ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు అన్యాయాలకు, అక్రమాలకు పాల్పడ్డారు అంటే పద్ధతి ప్రకారం వాటిని ఏమైనా కనుక తేల్చడం, వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి ఎవరైనా స్వాగతిస్తారేమో. కానీ కింది స్థాయి కార్యకర్త నుండి కావాలని టార్గెట్ చేసి హింస పెట్టి, వీళ్ళు నడిపేదేమో ఈ బ్యాచ్ బూతుల స్కూల్, అటు సైడ్ ఏమో బూతుల స్టూడెంట్స్ని మేము జైలు వేస్తాం, మా బూతులన్నీ పక్కన పెట్టేసి నీతులు మాట్లాడదామని చెప్తే, మాట్లాడిన బూతుల నోటిని మూతీలు కడుక్కుంటాం అని చెప్తే ఏడ కుదురుతుందండి బాబు.